హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీ అయిన రాజ్మా మసాలా ఎలా చేయాలో చూద్దామండి. ఈ రాజ్మా మసాలా చపాతీ, రోటీ, రైసు, బగారా రైసు, అలానే వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. దీనిలో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. నేను ఇలా డార్క్ రెడ్ కలర్లో ఉన్న రాజ్మా ఒక కప్పు తీసుకున్నానండి. ఇంకా వేరే 2 రకాలుగా అవైలబుల్ ఉంటుంది. బ్లాక్ కలర్లోను, లైట్ రెడ్ కలర్లోను ఉంటుంది. దీంట్లో వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. కనీసం 7-8 గంటలైనా ఈ రాజ్మా నానాలి అండి. ఇలా నానిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అలానే కాస్త ఉబ్బినట్లుగా అయ్యింది కదా, ఇలా అయితే పర్ఫెక్ట్గా రాజ్మా నానిందని. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లో వాటర్తో సహా రాజ్మాని వేసేసుకొని 2 మసాలా యాలకులు, అలానే 2 బిర్యానీ ఆకులు, చెక్క, 5-6 వరకు లవంగాలు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామండి. ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు. ఇలా సాల్టు అలానే మసాలాలు కాస్త వేసేసి కుక్కర్ పెట్టడం వల్ల ఈ సాల్టు మసాలాలు చక్కగా రాజ్మాకు పట్టేసి మంచి టేస్టు అలానే ఫ్లేవర్ బాగుంటుందండి. అలా కాకుండా కూర చేసేటప్పుడు సాల్ట్ వేసామంటే రాజ్మాకు అస్సలు పట్టదు. అలానే 7-8 విజిల్స్ అనే కంటే కూడాను ఇవి మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి అండి. లేకుంటే కూర అసలు తినలేము, అలానే డైజెషన్ కూడాను అవ్వదు. మీరు చూసారంటే ఇలా చేతితో పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు ఇవి బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అలానే ఒక 2 గరిటెల వరకు నూనె వేసుకొని దీంట్లో 2 యాలకులు, చెక్క, లవంగము, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇది వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసేసుకుందాము. 2 రెబ్బల కరివేపాకు కూడాను వేసేసుకొని ఈ ఆనియన్ అనేది చక్కగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఈలోపు అయితే మనము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 2 టొమాటోల్ని ఇలా కట్ చేసి వేసుకుందామండి. దీన్ని టొమాటో ప్యూరీ లాగా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్కి వచ్చి వేగిన తర్వాత దీంట్లో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న టొమాటో ప్యూరీని వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి. టొమాటో చక్కగా ఆనియన్తో పాటు వేగి ఆయిల్ కాస్త రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ధనియా పౌడర్ మిక్స్ చేసి వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇలా ఇంగువ వేసి కలపడం వల్ల ఈ కూరకి మంచి టేస్ట్ అనేది ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. అస్సలు మిస్ చేయకూడదు. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ని అయితే దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లో మనమైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారము లేదా టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, అలానే 1 టేబుల్ స్పూను చాట్ మసాలా వేయండి. చాట్ మసాలా వేస్తే ఈ రాజ్మా మసాలా టేస్ట్ ఒక వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మసాలాలన్నీ మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్న రాజ్మా అనేది వాటర్తో సహా వేసేసుకొని ఇలా కలిపేసుకొని 2 నిమిషాలు వదిలేసేయండి. ఇది కాస్త దగ్గరకు అవుతూ ఉన్నప్పుడు దీంట్లో మనము ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము అండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా అలా అనే కంటే కూడాను మీరు తినేదానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి జారుగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి చిక్కగా ఇష్టం ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడాను అడ్జస్ట్ చేసుకొని కాస్త పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఈ రాజ్మా మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి రాజ్మా కాంబినేషన్ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కాస్త దగ్గరికి అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను వేసేసుకొని అలానే స్టవ్ తీసే ముందు సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ అవుతుందండి. దీంట్లో స్టవ్ తీసే ముందు మరొక 1 స్పూను నెయ్యి కానీ మీగడ కానీ వేసేసి కలిపేసేసుకొని స్టవ్ తీసేసేయండి. ఇప్పుడు దీన్ని చక్కగా వేడివేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీ, రోటీలోకి పెట్టుకొని చూడండి, అద్దిరిపోతుంది. అలానే దీంట్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబరు ఇవన్నీ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది.
కాన్స్టిపేషన్ అనేది అస్సలు ఉండదండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.